హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. మీకు అంగన్వాడీలో బాలామృతం ఇస్తారు కదా, అది కొంతమందికి ఎలా యూస్ చేసుకోవాలో తెలీదు. కొంతమంది తీసుకొని పడేస్తుంటారు, కానీ దానివల్ల అయితే మనం చాలా వెరైటీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఈ పక్కా కొలతలతోటైతే మీరు ఇలా ట్రై చేయండి. బూరెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనమైతే ముందుగా ఒక గిన్నె తీసుకుందాము. అందులో 2 కప్స్ బాలామృతం పౌడర్ అయితే వేసుకుందాము. తర్వాత 1/4 కప్పు గోధుమ పిండి వేసుకుందాము. ఇది ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా రావడానికి బూరెలు గోధుమ పిండి వేస్తారు. ఓన్లీ మీరు బాలామృతం పౌడర్ వాడితే అంత పర్ఫెక్ట్గా రావు. కొంచెం ఇది వేస్తే ఏంటంటే బాగా స్టిఫ్గా ఉండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం వేసుకోండి. మనం బెల్లంని కరగబెట్టాలి. నేనైతే అందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం. అలాగే అందులో మనం వాటర్ పోసుకొని కొద్దిసేపు అయితే కరగనిద్దాము. అది కరిగినాక ఆ వాటర్ని మనమైతే అందులో వేసుకుందాము. సో ఈ బాలామృతం ఏంటంటే పిల్లలకి చాలా హెల్దీ అండి, చాలా బలం కూడా వస్తుంది. ఇదైతే ఇందులో మనకి చాలా ఉంటాయి. ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. ఇదైతే మనం 7 to 36 months పిల్లలకి అయితే పెట్టొచ్చు, డైలీ పెట్టొచ్చు కావాలనుకుంటే. ఇందులో కూడా మనకి చాలా ఉన్నాయి మనకి పోషకాలు. అవేంటో చూద్దాం. ఇక్కడ ఇందులో మనకి ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ B1, B2, B12 అండ్ విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ చాలా ఉన్నాయి. మీరు ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు కూడా ఇది తినొచ్చు. ఈ పిండి మనకి ఎలా తయారు చేస్తారో తెలుసా? గోధుమలు, శనగపప్పు, ఆయిల్, ఇంకా షుగర్ ఉంటుంది. ఇందులో మనము ఒక 5-6 ఇలాచీలను అయితే దంచి పొడిగా చేసుకొని అందులో వేసుకుందాము, కొంచెం ఫ్లేవర్ కోసం. తర్వాత మనం ముందుగా బెల్లాన్ని అయితే కరగబెట్టుకుందాం కదా, ఆ వాటర్ అయితే అందులో వేసుకుందాము. ముందు కొద్దిగా వేసుకొని కలుపుకుందాము. మరీ జావ లేకుండా, మరీ గట్టిగా కాకుండా కొంచెంగా వేసుకొని కలుపుకుందాము. బెల్లం కరగబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, వాటిని మనం కొంచెంగా పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని అయితే మనం కలుపుకోవాలి. గట్టిగా ఉంటే ఏంటంటే అవి ఎడ్జెస్కి కొంచెం పగిలినట్టు వస్తాయి. సో మనం నార్మల్గా అయితే మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇది కనీసం ఒక 6 గంటలు అయితే నానబెట్టుకుంటే మనకి బూరెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 o'clock మార్నింగ్ అలా కలుపుకొని ఈవినింగ్ 6 కలా 5 or 6 కలా చేసుకుంటే అయితే చాలా బాగా నానిపోయి చాలా స్మూత్గా వస్తాయి. మీరు ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు ఈ బాలామృతాన్ని కూడా తినచ్చు. లోపల బేబీకి అండ్ ప్రెగ్నెంట్కి ఇద్దరికి చాలా హెల్దీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో కాల్షియము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా యూజ్ అవుతుంది. బెల్లం నీళ్ళు సరిపోకపోతే మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా, నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని అయితే కలుపుకోవచ్చు. ఈ బాలామృతంతో పిల్లలకైతే మనము వెరైటీ రెసిపీస్ అయితే చేసి పెట్టవచ్చు. వాళ్ళకైతే ఇది చాలా హెల్దీ, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. వీటితోటి మనం బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు, దోశలు కూడా వేయొచ్చు. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఏవేవి అయితే చేయొచ్చు. ఈ బాలామృతాన్ని మనము 7 నుంచి 36 నెలల పిల్లలకైతే రోజుకి 100 grams వరకు అయితే ఇవ్వచ్చు. లేదంటే మీరు డైలీ ఒక 3 spoons బాలామృతంలో కొద్దిగా మిల్క్ కానీ లేదంటే కొద్దిగా వాటర్ కలిపి పిల్లలకైతే రోజు పెడితే కూడా ఇది చాలా హెల్దీ ఉంటుంది. వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ పిండిని మనమైతే పక్కన పెట్టుకుంటాం కదా నానబెట్టడానికి. అది నానిన తర్వాత మనమైతే ఇలా చిన్న సైజులో మనకు కావాల్సిన దాంట్లో ముద్దల్లాగా అయితే చేసి పెట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యితోటి తడుపుకుంటూ మనమైతే ముద్దలు చేస్తే చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయి ముద్దలు. నేనైతే బూరెల కోసం అయితే గానుగ నూనెనైతే వాడాను. అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. మొత్తం ఆయిల్ అయితే వాడలేదు, ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మొత్తం ఆయిల్ అనేది కూడా హెల్దీ కాదు. సో నేను ఏది చేసినా కానీ మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి పాప కోసం నేను కొద్దిగా ఆయిల్ ఇంకా కొంచెం అయితే నెయ్యి అయితే యూస్ చేస్తాను. అది కూడా మేము గానుగ నూనె మాత్రమే వాడతాము. ఇలా మనం ఒక కవర్ మీద
మనం ముద్దలు చేసి పెట్టుకున్న వాటిని ఇలా నెయ్యితోటి తడుపుకుంటూ ఇలా చిన్న చిన్నగా అయితే మరీ సన్నగా చేస్తే గట్టిగా వస్తుంది. కొద్దిగా మందంగా చేసుకుంటే మనకైతే బూరెలు పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి. తింటుంటే కూడా బాగుంటుంది టేస్ట్. బాలామృతం పౌడర్లు అయితే మనకి వేయించిన గోధుమలు, వేయించిన శనగపప్పు, ఇంకా రిఫైన్డ్ ఆయిల్, పాల పొడి, ఇంకా చక్కెర ఇవన్నీ అయితే ఉంటాయి. మీరు చక్కెర పిల్లలకి అన్హెల్దీ అంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఎలా అంటే బాలామృతం పౌడర్ని జల్లెడ పడితే మనకి పైన చక్కెర వస్తుంది, జస్ట్ కింద మాత్రం బాలామృతం పౌడర్ వస్తుంది. మీరు ఆ పౌడర్లో మీకు తాగినంత క్వాంటిటీలో బెల్లంని కలుపుకొని మీరైతే ఈ బూరెలు చేసుకోవచ్చు. మనం ఇలా వత్తి బూరెల్లాగా చేసుకున్న వాటిని అయితే మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి అవి తెలిసిపోతుంది, కొద్దిగా కాలిన తర్వాత పైకి వస్తే పొంగుతాయి. సో ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా బూరెలు అయితే వచ్చినట్లే. మీరు నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేయండి, పక్కా వస్తాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా ఇష్టపడైతే తింటారు. ఇలా పిండి మొత్తాన్ని నాకు కావాల్సిన సైజులో ముద్దలుగా చేసుకొని వాటిని వత్తి బూరెల్లాగా అయితే చేసి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ కలర్ వచ్చేదాకా ఉంచకూడదు, కొద్దిగా రాగానే తీసి పక్కన పెడితే అది ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు బాలామృతం ప్యాకెట్ని ఓపెన్ చేసే ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ ఇంకా యూస్ చేయొచ్చు అని అయితే ఉంటే ఓపెన్ చేసిన వితిన్ 30 డేస్లో మాత్రమే యూస్ చేయాలి. అంతకు మించి ఎక్కువ రోజులైతే యూస్ చేయకూడదు. ఇది చాలా హెల్దీ కాబట్టి పిల్లలు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ తింటారు కాబట్టి ఈ విషయాన్ని అయితే మర్చిపోకుండా చూసుకోవాలి ఎక్స్పైరీ డేట్. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.